హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చామదుంపలకి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు అరకిలో, ములక్కాయలు 2 చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కల్లుప్పు రుచికి సరిపడా, కారం రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, బెల్లం చిన్న ముక్క. మట్టి ఉంటుందండి బాగా, వాటిని ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టుకొని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి చామదుంప అనేది బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికేలోగా చింతపండు తీసుకొని రెండు పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనకి ఉడికినాయో లేదో ఎలా తెలుస్తుందంటే, చాకుని దానిలో ఇట్లా గుచ్చితే మన చాకు ఈజీగా లోపలికి వెళ్ళిపోతే కనుక మన చామదుంపలు అనేది ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ స్ట్రెయిన్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిపై ఉన్న తోలుని ఇలా తీసుకోవాలి. బంగాళదుంప ఉడకపెట్టి తోలు ఎలా తీసుకుంటారో అదేవిధంగా దీనికి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి ఈ ఫుడ్, ఇది హెల్త్కి కూడా మంచిది. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, అందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. అందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు మనకి పులుసులో కంపల్సరీ వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. ఈలోగా మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాన్ని గుజ్జులాగా చేసుకోవాలి. తొక్కల్ని ఇలా టీ గరిటెతో వడబోసుకోవాలి. మనకి చింతపండు వాటర్ అనేవి కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చామదుంపల ముక్కలు వేసుకుందాము. చూసారా, నేను పైన తొక్కంతా తీసేసాను, మీరు కూడా అలా తీసుకొని వేసుకోండి. వీటిని మనం 1 నిమిషం పాటు వేయించుకుందాము. వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకొని అందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ పోసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత
అందులో ఉప్పు కారం సరిపోయాయో లేవో చెక్ చేసుకుందాము. కొంచెం ఉప్పు తగ్గినట్టుందండి, నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారం తగ్గితే యాడ్ చేసుకోవచ్చండి. చింతపండు పులుసు పోసిన వెంటనే చూస్తే మనకి తెలియదు, అందుకని 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత చూస్తే మనకి తెలుస్తుంది ఉప్పు కారం. అలాగే అందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. మీకు పులుపు ఎక్కువగా ఉంటే మీరు ఎక్స్ట్రా ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఈ పులుసుకి బెల్లం కంపల్సరీ అండి, బెల్లం లేకపోతే టేస్ట్ బాగోదు. చూసారా, మనం వేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది. మన ములక్కాయ ముక్కలు కనుక ఉడికిపోతే మన పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా మన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఉత్తపప్పు నెయ్యితో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే తీసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.